ఉదయం 7 గంటలకు జాయ్ వాళ్ళ ఇంట్లో అల్లారం మోగింది. అమ్మో, నా ఫ్రెండ్స్ మెసేజ్ చేశారు, రిప్లై ఇవ్వాలి. అలా జాయ్ అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడుతూ ఉంటుంది. వామ్మో, టైం 7:30 అవుతుంది, కాలేజ్కి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వాలి. నిత్య కాలేజీ అమ్మాయి వారి ఇంట్లో. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసపుల కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవరాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలుల యోరేను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఆమేన్. రూప, దీన, లత, గీత నలుగురు కలిసి కాలేజీకి వెళ్తుంటారు. ఏంటి జాయ్ ఇంకా రాలేదే? అవును కదా, వాళ్ళ ఇంటికి వెళ్దామా? జాయ్ వాళ్ళ ఇంట్లో ఈ వీధిలోనే, వెళ్దాం పదండి. అమ్మో, వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద కుక్క ఉంది. నాకు కుక్కలంటే చాలా భయం. నిన్ను చూసి కుక్కే భయపడాలి. నువ్వు కుక్కకు భయపడ్డమేంటి? ఇక్కడ నేనున్నాను కదా, ఎందుకు భయం? పద వెళ్దాం. జాయ్ జాయ్, త్వరగా రా, కాలేజీకి టైం అవుతుంది. వస్తున్నా వస్తున్నా. హాయ్ జాయ్. హాయ్ గీత. హాయ్ జాయ్. హాయ్. హాయ్ జాయ్. హాయ్ దీనా. హాయ్ జాయ్. హాయ్. ఏంటి జాయ్, మొబైల్లో ఏం చూస్తున్నావు? ఏమీ లేదు. చెప్పు చెప్పు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చాటింగ్ చేస్తున్నా. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారేంటి? 3000 మంది. వావ్, 3000! నా సంగతి పక్కన పెట్టి మీకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారో చెప్పండి. మాకా 50 మంది లేదా 100 మంది. హోష్, అంతేనా? మీకంటే నేనే గ్రేట్. నువ్వు చాలా చాలా గ్రేట్. ఈ సంభాషణ అంతా వారు కాలేజీకి వెళ్ళే ప్రయాణంలో జరిగింది. ఇంతలో కాలేజీ వచ్చింది. హాయ్ మేరీ. హాయ్ నిత్య. మేరీ, ఈరోజు నువ్వు బైబిల్ చదివావా? ప్రార్థన చేసుకున్నావా? నేను బైబిల్ చదివాను, ప్రార్థన చేసుకున్నాను. బైబిల్ చదవకుండా ప్రార్థన చేసుకోకుండా నాకు ఈ డేనే స్టార్ట్ కాదు. వెరీ గుడ్, నేను కూడా అలానే చేసుకుంటాను. పద, క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ బ్రేక్ టైం. కాలేజీ క్యాంపస్లో నిత్య, మేరీలకు ఆ 5 ఫ్రెండ్స్ బయటికి వెళుతూ ఎదురవుతారు. హాయ్ జాయ్. హాయ్ మేరీ. హాయ్ నిత్య. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమీ లేదు, ఈ క్లాస్ బోర్ కొడుతుంది. నెక్స్ట్ క్లాస్ ఇంకా బోర్ కొడుతుంది, అందుకని బయటికి వెళ్తున్నా. అయితే క్లాస్కి రారా? మరి ఎగ్జామ్స్ ఎలా రాస్తారు? నో ప్రాబ్లం, అందరిలా పెన్నుతో రాస్తాం. హే జాయ్, త్వరగా రా, వాళ్ళతో మాటలేంటి నీకు? వస్తున్నా వస్తున్నా. బాయ్ జాయ్. బాయ్ మేరీ. బాయ్ నిత్య అని చెప్పి ఆ 4 ఫ్రెండ్స్తో జాయ్ బయటికి వెళ్తుంది. ఏంటో వీళ్ళు క్లాసెస్కి సరిగ్గా రావట్లేదు. అసలు చర్చికి కూడా సరిగ్గా రావట్లేదు. నేను వీళ్ళని పోయిన క్రిస్మస్కి చూశాను, అంతే, ఇంకా కనబడలేదు. ఏంటో ఏమో. సరే, మనం వీళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన విని వీళ్ళని ఏదో ఒక రోజు తప్పక మారుస్తాలే. సరే, క్లాస్కి టైం అవుతుంది, పదా. ఆకలి అవుతుంది, ఏమన్నా తిందామా? మరి మన దగ్గర డబ్బులు లేవు కదా, ఎలా? జాయ్ని అడుగుదామా? జాయ్, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి, పదండి వెళ్దాం. అందరూ కలిసి స్నాక్స్ కొరకు షాప్కు వెళ్తారు. పాప్కార్న్, బేల్పూరి, చిప్స్, లేస్. రండి మేడం, రండి. అంకుల్, నాకు ఒక ప్లేట్ చిప్స్ ఇవ్వండి. ఇదిగోండి మేడం. హాట్ చికెన్ పకోడా, టుడే స్పెషల్ లెగ్ పీస్. రండి మేడం, రండి సార్. అంకుల్ అంకుల్, నాకు ఒక ప్లేట్ లెగ్ పీస్ ఇవ్వరా? తీసుకోండి మేడం.
హాట్ హాట్ పానీపూరి కట్లెట్ ప్లేట్ 20 రూపీస్. రండి మేడం రండి. అంకుల్ నాకు ప్లేట్ కట్లెట్ ఇవ్వండి. తీసుకోండి మేడం. టుడే స్పెషల్ గోబీ మంచూరియా. రండి మేడం రండి. అంకుల్ అంకుల్ నాకు ఒక ప్లేట్ గోబీ మంచూరియా ఇవ్వరా? తీసుకోండి. ఐస్ క్రీమ్ కోన్ ఐస్ పాల్ ఐస్. రండి మేడం రండి. అంకుల్ నాకు కప్ ఐస్ ఇవ్వరా? అంకుల్ నాకు కోన్ ఐస్ ఇవ్వరా? జాయ్ నీకేం కావాలో తీసుకొని బిల్లు కట్టేసిరా. నాకేం వద్దులే, బిల్లు కట్టేసి వస్తా. ఇదోండి అంకుల్. చేంజ్ లేదు మేడం. ఫోన్పే ఉందా అంకుల్? ఇదోండి అంకుల్. వీరు పక్కనే ఉన్న పార్కు వెళ్తారు. అక్కడ పాన్ కార్డ్ పడుతుంది, వెళ్ళి కూర్చుందామా? అక్కడ మంచి పూల చెట్టు ఉంది, వెళ్ళి కూర్చుందాం పదండి. పదండి వెళ్దాం. రేపటి నుండి మనకి ఎగ్జామ్స్ కదా, ఎగ్జామ్స్ అయిపోయాక ఎక్కడికైనా వెళ్దామా? టూర్ వేద్దామా? అబ్బా గుడ్ ఐడియా. మనం టూర్కి వెళ్ళే ముందు ఎప్పుడు ప్లాన్ చేద్దాం? ఎప్పుడేంటి, మనందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, అందరం కలిసి మాట్లాడుకుందాం. సరే, చీకటి పడుతుంది, ఇంటికి వెళ్దాం పదండి. అందరూ పార్కు నుండి వారి ఇళ్ళకి వెళ్ళి ఆ రోజు రాత్రి ఇలా మాట్లాడుకుంటారు. అబ్బా ఎంత మంచి మూవీ వస్తుందో. లతకు ఫోన్ చేద్దాం. ఈ టైంలో అబ్బా జాయా. హలో జాయ్. హలో లత, ఏం చేస్తున్నావు? ఏం చేస్తాం, పనుకున్నాం. సర్లే కానీ మనం ఎగ్జామ్స్ అయిపోయాక టూర్కి వెళ్దాం అనుకున్నాం కదా, ఎక్కడికి వెళ్దాం? శృతివనం వెళ్దామా? శృతివనమా? సర్లే, నేను దీనాకి ఫోన్ చేసి చెప్తాలే. సరే. దీనాకు ఫోన్ చేద్దాం. ఈ టైంలో ఎవరబ్బా? జాయా. హలో జాయ్. హలో దీనా, మనం ఎగ్జామ్స్ అయిపోయాక టూర్కి వెళ్దాం అనుకున్నాం కదా, లత శృతివనంకి వెళ్దాం అంటుంది. శృతి కాదే, స్మృతివనం. శృతియో స్మృతియో యాదొకటి డిసైడ్ అయ్యి చెప్పండి. నువ్వే ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అయ్యి చెప్పు. బాయ్ బాయ్ బాయ్. ఇక్కడ నేను మంచి మూవీ మిస్ అవుతున్నా. దీనికి టీవీ ఉంటే ఎవరిని పట్టించుకోదు. సర్లే, రూపాకు ఫోన్ చేద్దాం. హలో జాయ్. హలో రూపా, మనం ఎగ్జామ్స్ అయిపోయాక టూర్కి వెళ్దాం అనుకున్నాం కదా, ఎక్కడికి వెళ్దాం? బెలూన్ కేవ్స్కి వెళ్దామా? ఏంటో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ చెప్తున్నారు. సర్లే, నేను గీతాని అడిగి కన్ఫర్మ్ చేస్తాలే. ఓకే సరే, బాయ్ బాయ్. గీతాకు ఫోన్ చేద్దాం. ఓ జాయా, ఎగ్జామ్లో ఏదైనా డౌట్ వచ్చినట్టుంది. హలో జాయ్ చెప్పు. హలో గీత, మనం ఎగ్జామ్స్ అయిపోయాక టూర్కి వెళ్దాం అనుకున్నాం కదా, ఎక్కడికి వెళ్దాం? ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ చెప్తున్నారు. ఈ టూర్ గోల్ ఏంటే, రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఎగ్జామ్లో ఏదైనా డౌట్ గురించి కాల్ చేసావు అనుకున్నా. చదువుకోండి ఫస్ట్. అబ్బో, నీకే ఎగ్జామ్స్ ఉన్నాయిలే, మాకు లేవు. సర్లే, బాయ్ బాయ్. మరుసటి రోజు ఎగ్జామ్ డే. ఎగ్జామ్ ఇన్విజిలేటర్ జీవన్ కుమార్. అందరూ సైలెంట్గా ఎగ్జామ్ రాయండి. మీ దగ్గర ఏమైనా స్లిప్స్ ఉంటే త్వరగా ఇవ్వండి. మీ పాకెట్స్, బుక్స్ అన్ని చెక్ చేసుకోండి. నాకు దొరికితే మిమ్మల్ని డీబార్ చేస్తా, తెలుసుగా, నేను చాలా స్ట్రిక్ట్. ఈ స్లిప్ ఎవరిది? ఏమో సార్, నాకు తెలీదు. ఈ స్లిప్ ఎవరిది? ఏమో సార్, నాకు కూడా తెలీదు. ఎగ్జామ్ లోపల ఈ స్లిప్ ఎవరిదో తెలుస్తా. అందరూ సైలెంట్గా ఎగ్జామ్ రాసుకోండి. మేరీ చూపి మేరీ. సార్ డిస్టర్బ్ చేస్తుంది సార్.
కాపీ కొడుతున్నావా? లేదు సార్. నేను డీ బార్ చేస్తా, సైలెంట్గా రాసుకో. సార్ అడిషనల్ ఇవ్వండి. సార్ అడిషనల్ ఇవ్వండి సార్. 2 minutes మోర్. అందరు త్వరగా ఎగ్జామ్ రాయండి. నిత్య మేరులు మాత్రం ప్రతిసారి ఎగ్జామ్ బాగా రాస్తున్నారు. మిగతా వాళ్ళేమో ఎగ్జామ్ సరిగ్గానే రాయటం లేదు. ఇంట్లో చదువుకున్నారో లేదో. 1 minute మోర్. అందరు ఎగ్జామ్ త్వరగా రాయండి. టైమ్ అప్. పేపర్స్ ఇవ్వండి. సార్ 1 minute సార్. నీకు 1 minute కాదు, 1 hour ఇచ్చినా పాస్ కావు. పేపర్ ఇవ్వు. 1 minute సార్. హే గీత, సెకండ్ రోమన్లో థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ 23 వచ్చిందా 24 వచ్చిందా? నాకు 23 వచ్చింది. నీకు? నాకు 24 వచ్చింది. నాకేంటి 2024 వచ్చింది. నువ్వు మాకంటే మాకంటే బాగా రాసినట్టున్నావులే. వెళ్దామా? పార్క్ వెళ్దాం. మేము పార్క్ వెళ్తున్నాం, వస్తారా? లేదు, మాకు ఈరోజు ఈవినింగ్ ప్రార్థన ఉంది, మేము రాము. ప్రతి సండే వెళ్తారు కదా, ఇది ఒక్కరోజు రావచ్చు కదా. ఈరోజు ఫ్రైడే, మా చర్చిలో దైవిక స్వస్థత ఆరాధన ఉంది, తప్పక వెళ్ళాలి, మేము రాలేము. సర్లే, మనం వెళ్దాం పదండి. అలా అందరూ కలిసి పక్కనే ఉన్న పార్క్కి వెళ్తారు. హే, మన ఫేవరెట్ స్పాట్కి వెళ్ళి కూర్చుందాం, పదండి. పదండి వెళ్దాం. సరే, రేపు టూర్కి ఎక్కడ వెళ్దాం? గండికోటకి వెళ్దామా? గండికోట వద్దు, శృతివనం వెళ్దాం. గండికోట వద్దు, శృతివనం వద్దు, బెలూన్ కేవ్స్కి వెళ్దాం. ఈ 3 ప్లేసెస్కి వద్దు, వండర్లాకి వెళ్దాం. నువ్వు చెప్పాక మేము కాదంటామా? సరే, అక్కడికే వెళ్దాం. లేట్ అవుతుంది, ఇంటికి వెళ్దాం పదండి. హే, రేపు వండర్లా వెళ్ళాలి కదా, మంచి డ్రెస్సులు పెట్టుకోండి. మర్చిపోకుండా స్నాక్స్ కూడా పెట్టుకోండి. అలాగే మనీ కూడా తెచ్చుకోండి. మొబైల్స్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోండి. బాయ్ బాయ్. మరుసటి రోజు టూర్కి వెళ్ళడానికి రెడీ అయ్యి బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏ వండర్లా ఎంత బాగుందో కదా. ఏ అక్కడ రోలర్ కోస్టర్ కనపడుతుంది, ఎక్కుదామా? ఎక్కుదాం పదండి. హే, అక్కడ జైంట్ వీల్ కనపడుతుంది, ఎక్కుదామా? ఎక్కుదాం పదండి. ఏ అక్కడ కొలంబస్ ఉంది, ఎక్కుదాం పదండి. పదండి పదండి వెళ్దాం. అలా అందరూ టూర్లో బాగా తిరిగి ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా అలసిపోయాం కదా, షాపింగ్ చేసి వెళ్దాం. సరే వెళ్దాం. ఏ అది బాగుంది కదా, రండి కొనుక్కుందామా? సార్, రండి మేడం. కొనుక్కుందాం, 50% ఆఫర్, 50% ఆఫర్. ఏ ఇక్కడ ఏమో ఆఫర్ ఉంది, చూద్దాం పదండి. పదండి మేడం, వెళ్దాం. చూద్దాం. ఈరోజు ఎలాగైనా అన్ని సేల్ చేసేయాలి. ఏంటి అంకుల్ ఇవి? ఈ బాక్స్లో పర్ఫ్యూమ్స్, ఈ బాక్స్లో మేకప్ కిట్, ఇదేమో వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ మేడం. అంకుల్ అంకుల్, నాకు పర్ఫ్యూమ్ బాక్స్ ఇవ్వరా? డెమో వినండి మేడం. మేడం మీ చేయి ఇట్ట పెట్టండి మేడం. చూసారా మేడం ఎంత స్మెల్ వస్తుందో? మీరు 10 అడుగుల దూరంలో ఉండగానే అందరినీ ఆకర్షిస్తారు. దీని ఎక్స్పైరీ డేట్ 2 years. దీని కాస్ట్ ఎంత అంకుల్? దీని కాస్ట్ వచ్చేసి 900 రూపీస్ మేడం. ఆఫర్లో మీకు 450 రూపీస్కి ఇస్తున్నాను. ఇవ్వండి అంకుల్. తీసుకోండి మేడం. అంకుల్, నాకు మేకప్ కిట్ ఇవ్వండి. డెమో వినండి మేడం. మీరు కొంచెం డార్క్గా ఉన్నారు కదా, మీ స్కిన్కి సూట్ అయ్యేలా నా దగ్గర క్రీమ్స్ ఉన్నాయి. అవి మీరు అప్లై చేసుకుంటే మీరు హీరోయిన్లా ఉంటారు మేడం. అయితే దీని కాస్ట్ ఎంత అంకుల్? దీని కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ మేడం. ఆఫర్లో మీకు 1000 రూపీస్కే ఇస్తున్నాను. సరే, ఇవ్వండి. తీసుకోండి మేడం. అంకుల్ అంకుల్, ఆ బాక్స్ ఏంటిది? ఇది వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ మేడం. అందరు ఇప్పుడు జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తిని ఒబెసిటీ వలన చాలా బరువెక్కిపోతున్నారు. అందుకే వారి కోసమే వెయిట్ లాస్ ప్రోడక్ట్స్. నేను కూడా ఈ మధ్యకాలంలో చాలా వెయిట్ పెరుగుతున్నాను. అయితే నాకు ఆ బాక్స్ ఇవ్వండి. డెమో వినండి మేడం. ఇందులో 3 పౌడర్స్ ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు, ఆఫ్టర్నూన్ లంచ్కి ముందు, నైట్ డిన్నర్ చేయకుండా ఇవి మాత్రమే గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఈ పౌడర్స్ అంతా అయిపోయేంత వరకు 3 నెలల పాటు మీరు నాన్ వెజ్ తినకూడదు. 3 నెలల? నేను 3 రోజులే ఉండలేను. సరే, అడ్జస్ట్ అవుతా. కాస్ట్ ఎంత అంకుల్? దీని కాస్ట్ వచ్చేసి 5000 రూపీస్ మేడం. ఆఫర్లో మీకు 2000 రూపీస్, 2500 రూపీస్కే ఇస్తున్నాను. సరే, ఇవ్వండి. తీసుకోండి మేడం.
అంకుల్ ఈ బాక్స్ ఏంటి? ఇది మా చర్చి పాస్టర్ గారు రాసిన పుస్తకాలు. ఓ మీరు క్రిస్టియన్సా? చర్చికి వెళ్తారా? నేను క్రిస్టియనే. నేను చర్చికి వెళ్ళడం మాత్రమే కాదు, కానీ ఖాళీ సమయంలో నేను పరిచర్య చేస్తూ ఉంటాను. ఈ పిక్నిక్ స్పాట్లో ప్రతి ఆదివారం వేల మంది ప్రజలు వస్తారు. ఇక్కడ ఆ రోజే అందరికీ వేలల్లో బిజినెస్ జరుగుతుంది. కానీ నేను ప్రతి ఆదివారం షాప్ క్లోజ్ చేసి చర్చికి వెళ్తాను. మరి మీకు సండే లాస్ కదా? నేను ప్రతి ఆదివారం షాప్ క్లోజ్ చేసి చర్చికి వెళ్ళటాన్ని బట్టి మా కుటుంబంను దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. అవునా అంకుల్, అది ఎలాగూ? ఈ 5-6 డేస్లో ఎవరికి జరిగినంత బిజినెస్ నాకు జరుగుతుంది. అవునా, అది ఎందును బట్టి? నేను ఈ షాప్లో వస్తువులతో పాటు యేసయ్య సువార్త పుస్తకాలు ఇష్టం ఉన్న వారికి ఉచితంగా ఇస్తూ ఉంటాను. ఇందులో యేసు ప్రేమ గురించి వ్రాయబడి ఉంది. ఎవరి ప్రేమ? యేసు ప్రేమ. జీసస్ లవ్స్ యూ. అయితే నాకు ఈ బాక్స్ మాత్రమే కావాలి అంకుల్. దీని కాస్ట్ ఎంత? ఆఫర్ ఏమీ లేదు మేడం, మీరు ఇవన్నీ కొనుక్కున్నారు కదా, మీకు ఉచితంగానే ఇస్తున్నాను. సరే ఇవ్వండి అంకుల్. నాకొకటి ఇవ్వరా? అందరికీ ఇస్తాను. అందరూ టూర్ నుంచి వారి ఇళ్ళకి చేరుకుంటారు. మరుసటి రోజు ఉదయం కాలేజీకి వెళ్ళి వారి రిజల్ట్ చెక్ చేసుకుంటారు. మనం అందరం వెళ్ళి మన రిజల్ట్స్ అన్నీ చెక్ చేసుకుందాం. పదండి వెళ్దాం. నేను ఫెయిల్ అయిపోయాను. నేను కూడా ఫెయిల్ అయిపోయాను. అయ్యో నేను కూడా ఫెయిల్ అయిపోయాను. అయ్యో నేను జస్ట్ పాస్ అయ్యాను. అయ్యో నేను కూడా ఫెయిల్ అయిపోయాను. నేను పాస్ అయ్యాను, దేవునికి స్తోత్రం. దేవుని కృప వల్ల నేను పాస్ అయ్యాను. మీ రిజల్ట్స్ ఏమయ్యాయి? మేము 4 ఫెయిల్ అయ్యాం. గీత, నీ రిజల్ట్స్ ఏమయ్యాయి? నాకా 70% వచ్చేది. వీళ్ళతో తిరిగి జస్ట్ పాస్ అయ్యాను అంతే. మీ రిజల్ట్స్ ఏమయ్యాయి? దేవుని కృప వల్ల మా ఇద్దరికి 90+ వచ్చాయి. సరే బాయ్. బాయ్. కాలేజీ నుండి అందరూ వారి ఇళ్ళకి వెళ్ళిపోతారు. అదే రోజు రాత్రి వారు ఇలా మాట్లాడుకుంటారు. నేను ఫెయిల్ అయ్యాను తెలిస్తే బంధువుల్లో అందరిలో నా సిగ్గుపోతుంది. ఇంట్లో ఒకటే తిడుతున్నారు. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాను కదా, ఇంట్లో పెళ్లి చేస్తారో ఏమో భయం వేస్తుంది. ఈ దుష్టులతో తిరిగి నేను జస్ట్ పాస్ అయ్యాను అంతే. నేను ఫెయిల్ అయ్యాను, నాకు బ్రతకాలనే లేదు. సర్లే, నా ఫీలింగ్స్ని స్టేటస్లో పెట్టుకుందాం. నా ఫోన్ ఎక్కడుంది? ఇదేం బుక్? ఇది మొన్న టూర్లో ఇచ్చిన బుక్ కదా, చదివి చూద్దాం. లతకు ఫోన్ చేద్దాం. ఈ టైంలో లబ్బా జాయా. హలో జాయ్. హలో లత, ఏం చేస్తున్నావు? ఏం చేస్తాం, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాం కదా, ఏడుస్తూ కూర్చున్నాం. సర్లే కానీ మొన్న టూర్లో ఇచ్చిన బుక్ని ఎక్కడ పెట్టావు? ఎక్కడుందో ఏమో. వెతికి చదువు ఒకసారి. ఏముంది అందులో? చదివి చూడు, నీకే అర్థమవుతుంది. సరే. అలా జాయ్ ఆ బుక్ను చదివి వారి ఫ్రెండ్స్ అందరికీ చెబుతుంది. అందరూ ఆ బుక్స్ తీసి చదువుతూ ఉంటారు. నిత్యాకు ఫోన్ చేద్దాం. ఈ టైంలో జాయిన్ ఫోన్ చేస్తుంది. హలో జాయ్. హలో నిత్య, రేపు సండే కదా, చర్చ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఏంటి జాయ్, నువ్వు కొత్తగా చర్చి టైం అడుగుతున్నావు? ఏమీ లేదు, రేపటి నుండి చర్చికి వద్దాం అనుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది జాయ్. రేపు 9 కల్లా చర్చి స్టార్ట్ అవుతుంది, త్వరగా వచ్చేసాయి. బాయ్ జాయ్. బాయ్ నిత్య. మేరీకి ఫోన్ చేద్దాం. దీనా ఫోన్ చేస్తుంది. హలో మేరీ. హలో దీనా. రేపు సండే కదా, చర్చి ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఏంటి కొత్తగా చర్చి టైం అడుగుతున్నావు? ఇప్పటి నుండి చర్చికి రావాలనుకుంటున్నాను. నువ్వు చర్చికి వస్తున్నావా? నాకు చాలా సంతోషంగా ఉంది. రేపు మార్నింగ్ 9 కల్లా చర్చి స్టార్ట్ అవుతుంది, త్వరగా వచ్చేయి. సరే మేరీ, థ్యాంక్ యూ. అలా అందరూ కలిసి సండే చర్చికి వెళ్తారు.
ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వారును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని వాక్యం చెప్తుంది. జీసస్ లవ్స్ యూ. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఎంత ఘోర పాపినైనా యేసు క్షమించును. యేసయ్య దగ్గరికి వచ్చి మీ పాపములను ఇప్పుడే ఒప్పుకొని పశ్చాత్తాపపడితే యేసయ్య మీ పాపములను క్షమించును. ఆయన మిమ్మల్ని కుమారులుగాను కుమార్తెలుగాను చేసుకొనును. ఆమేన్. ఆమేన్. వందనాలు గీత. వందనాలు గీత. వందనాలు మేరీ. వందనాలు గీత. వందనాలు రూపా. వందనాలు లత. వందనాలు. వందనాలు జై. మీకు రేపు సప్లీ ఎగ్జామ్స్ కదా, ఎలా చదువుకుంటున్నారు? బాగా చదువుకుంటున్నాం. దేవుని కృపలో మీ అందరూ మంచి మార్క్స్తో పాస్ అవుతారు. ఆమేన్. మరుసటి రోజు సప్లై ఎగ్జామ్స్కు అందరూ రాయడానికి వెళ్తారు. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడు మేము ఎగ్జామ్ రాస్తుండగా మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మీ కృపలో మేము మంచి మార్క్స్తో పాస్ కావడానికి సాయం చేయమని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ త్వరగా ఎగ్జామ్ రాయండి. మీ దగ్గర ఏమైనా స్లిప్స్ ఉంటే ఇవ్వండి. నేను చాలా స్ట్రిక్ట్ తెలుసుగా. సార్ అడిషనల్ సార్. సార్ అడిషనల్ సార్. సార్ అడిషనల్ సార్. సార్ అడిషనల్ ఇవ్వండి సార్. సార్ అడిషనల్ సార్. వీళ్ళు ఆన్సర్ షీటే ఫిల్ చేయలేరు, ఇంకా అడిషనల్ అడుగుతున్నారంటే వీళ్ళల్లో ఏదో మార్పు వచ్చినట్లే ఉంది. 2 minutes మోర్. అందరు త్వరగా ఎగ్జామ్ రాయండి. లాస్ట్ 1 minute. క్వశ్చన్స్ ఏమైనా పెండింగ్ ఉంటే అందరు రాయండి. టైమ్ అప్. పేపర్స్ అందరు త్వరగా ఇవ్వండి. హే గీత, థర్డ్ రౌండ్లో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ 12 వచ్చిందా 13 వచ్చిందా? నాకు 12 వచ్చింది. నీకు? నాకు కూడా 12 వచ్చింది. నాకు కూడా 12 వచ్చింది. మనం అందరం బాగా రాసినట్టున్నాంలే. సప్లీ రిజల్ట్స్ డే. మనం అందరం వెళ్ళి మన రిజల్ట్స్ చూసుకుందామా? చూసుకుందాం పదండి. దేవుని కృప వలన నేను పాస్ అయ్యాను. నేను పాస్ అయ్యాను, దేవునికి స్తోత్రం. నేను కూడా పాస్ అయ్యాను, దేవునికి స్తోత్రం. దేవుని కృప వల్ల నేను పాస్ అయ్యాను. నేను కూడా పాస్ అయ్యాను, దేవునికి స్తోత్రం. మీ రిజల్ట్స్ ఏమయ్యాయి? మేమంతా పాస్ అయ్యాం. మేము దేవుని కృపలో మేమంతా పాస్ అయ్యాం. గీత, నువ్వు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాసావు కదా, ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఈసారి 70% వచ్చింది. అవునా, వెరీ గుడ్. నేను ఆ హోటల్ అంటూ ఈ రెస్టారెంట్ అంటూ నా టైం అంతా వృధా చేశాను. నేను నా పర్ఫ్యూమ్స్, డ్రెస్సెస్, షాపింగ్స్ అన్ని నా సమయాన్ని అంతా వృధా చేశాను. నేను మేకప్ మీద దృష్టి పెట్టి బ్యూటీ పార్లర్ అంటూ నా సమయాన్ని అంతా వేస్ట్ చేసేదాన్ని. వీళ్ళతో తిరగడం వలన చర్చికి వెళ్ళడమే మానేశాను. నేను నా సమయాన్ని ఎక్కువ ఫోన్తోనే గడిపేదాన్ని. మాకు మొన్న టూర్లో ఇచ్చినటువంటి జీసస్ లవ్స్ యూ బుక్ చదవడం ద్వారానే మా జీవితాలు మార్చబడ్డాయి. మీరు కూడా మా అలా సమయాన్ని వృధా చేసుకోకుండా దేవునితో సమయాన్ని ఎక్కువ గడపండి. ఆత్మీయంగా బలపడండి. దేవుని మందిరంలో పరిచర్య చేసి ఆశీర్వదించబడండి. మరి సూర్య, సుస్మిత ఎంతో కృషి చేశారు. వారికి బిగ్గరగా చప్పట్లు కొడదామా?
మరి ఈ చిన్నారులంతా కూడా చక్కగా వారి డైలాగ్స్ని గుర్తుపెట్టుకొని మంచిగా స్కిట్ వేశారు. మరి ఇందులో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే వాళ్ళు మనకి ఏమి నేర్పించారు అంటే సమయమును పోగొట్టుకోకుండా మరి కాలేజీ సమయంలో మంచిగా చదువుకొని మరి సమయము పోతే తిరిగి రాదు. మరి జీవితంలో మరి సమయానికి విలువనిచ్చి అంత మాత్రమే కాకుండా దేవుని పనులలో మరి దేవునితో సహవాసం చేస్తూ ఆయన వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనలకు వస్తూ ఉన్నప్పుడు వారి యొక్క జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చూశారు. ఈరోజు కూడా మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మంచి పనులు చేసినప్పుడు, దేవుని సంఘంలో వాడబడినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడు, విజయం ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్.